తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ గులాబీ నేతలు తలపెట్టిన ధర్నాలు, రాస్తారోకోలను అడ్డుకుంటున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్పీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పి రాజ్కుమార్తో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్టు చేసి వారికి తక్షణమే వారికి తగిన శిక్ష వేయాలని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మా పార్టీ కార్యాలయంలో దాడి చేయడాన్ని మేము దాడి చేయలేక కాదు, మాకు దాడులకు ప్రతిదాడులు చేయడము మాకు తెలుసు. మేము తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం, ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు మేము బీఆర్ఎస్ పార్టీ ముందుందని నేను తెలియజేస్తా ఉన్నా. మా కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలనలో సుశాలయం చేసినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. బిడ్డ పుట్టిన బిడ్డతో మొదలు పెట్టుకుంటే పండు ముసల దాకా ప్రతి ఇంట్లో సంక్షేమం అందించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కింది. ఈ రోజు నీ పాలనలో అన్ని వ్యవస్థలు రోడ్ల పాలవుతా ఉన్నాయి. ఈ రోజు రైతులు రోడ్ల మీద పడతా ఉన్నారు, నిరుద్యోగులు రోడ్ల మీద పడతా ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చావు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చి నిరుద్యోగులను రోడ్ల పాలు చేస్తా ఉన్నావు. ఈ రోజు రైతులను రోడ్ల పాలు చేస్తా ఉన్నావు. ఈ రోజు రైతు బంధు అని అడిగితే ఈ రోజు పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తా ఉన్నావు. ఎక్కడ నోరు మెప్పితే నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మా పార్టీ ఎండగడతా ఉంటే ఆక్రమ అరెస్టులతోటి నువ్వు జైల్లో బందీ పెట్టాలని చూస్తా ఉన్నావు. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దార్, మా పార్టీ కార్యాలయం పైన దాడి చేస్తున్నటువంటి ఆ కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేసి తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. జై తెలంగాణ.